ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో మిథున రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ మిథున రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరంలో ముందుగా మిథున రాశి వారి యొక్క పూర్తి రాశి ఫలితాలని గనక చూసినట్లయితే ఈ సంవత్సరం 9వ ఇంటి అధిపతి శని 9వ ఇంట్లో ఉండడం వల్ల మరియు ఈ ఇల్లు అదృష్టానికి సంబంధించింది కాబట్టి మిథున రాశి వారి యొక్క కెరీర్ చక్కగా మరియు క్రమంగా పురోగమిస్తుంది. శని యొక్క ఈ గ్రహ కదలిక కెరీర్ స్థిరత్వం మరియు వృద్ధి పరంగా మీకు మంచి అవకాశాల్ని తెరుస్తుంది. ఈ సంవత్సరంలో స్థానికులు శని యొక్క ఈ కదలికతో మరింత సంతృప్తి చెందుతారు. ఈ స్థానికులకి ప్రమోషన్, ఉద్యోగ అవకాశాలు మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు. ఇది వారు మరింత విజయవంతం కావడానికి ప్రేరణగా ఉండవచ్చు. మే 1, 2024 నుండి చంద్రరాశికి సంబంధించి 7వ మరియు 10వ గృహాల అధిపతిగా శుభగ్రహం బృహస్పతి 12వ ఇంటిని ఆక్రమించనున్నారు మరియు ఇది కెరీర్లో ప్రయోజనాల్ని పొందడంలో అడ్డంకులు మరియు జాప్యాన్ని సూచిస్తుంది. మే 1, 2024 తర్వాత కెరీర్ వృద్ధి బాగా ఉండకపోవచ్చని మరియు అదే సమయంలో చెడుగా ఉండకపోవచ్చని వార్షిక మిథున రాశి ఫలాలు 2024 సంవత్సరంలో ఈ బృహస్పతి సంచారం కెరీర్కి సంబంధించి మీకు మరింత సౌలభ్యాన్ని అందించవచ్చు. రవాణాలో బృహస్పతి సహాయంతో ఏప్రిల్ 2024 వరకు అనుకూలంగా ఉండడం మరియు 9వ ఇంట్లో శని ఉనికికి అనుబంధంగా మీరు కెరీర్కి సంబంధించి 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన కదలిక కారణంగా పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరియు ఈ కాలంలో మీరు మీ కెరీర్ మరింత సవాలుగా ఉండవచ్చు మరియు దీని కారణంగా మీరు మీ పనిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగాన్ని నిర్వహించడంలో మరింత అవగాహన అవసరం. మిథునం వార్షిక ఆర్థిక జీవిత రాశిఫలం ఏప్రిల్ 2024 తర్వాత డబ్బు ప్రవాహం అంత సజావుగా ఉండకపోవచ్చని వార్షిక మిథున రాశి ఫలాలు 2024 వెల్లడిస్తుంది. ఎందుకంటే బృహస్పతి మీకోసం చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉంచబడినందున ఖర్చులు పెరుగుతున్నాయి. బృహస్పతి 7వ మరియు 5వ ఇంటికి అధిపతి అయినందున దీనికి లాభాలు మరియు ఖర్చులు రెండూ ఉండవచ్చు. మే 1, 2024 నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి 12వ ఇంటిని ఆక్రమిస్తాడు మరియు ఇది తక్కువ డబ్బు లాభాలు ఉంటుందని సూచిస్తుంది మరియు లాభాలు సాధ్యమైనప్పటికీ ఆదా చేసే అవకాశం పరిమితం అవుతుంది. 2వ ఇంటి అధిపతి శుక్రుడు 2024 జనవరి 18 నుండి 2024 జూన్ 11 మధ్య కాలంలో అనుకూలమైన స్థానంలో ఉంటాడు. 2024 సంవత్సరంలో మొదటి అర్ధభాగంలో మీరు ఆర్థికంగా పెరగడానికి మరియు పొదుపు చేయడానికి స్కోప్ని అందజేస్తున్నారు. శని మీకు 9వ ఇంట్లో ఉన్నాడు మరియు ఆర్థిక విషయాలకి సంబంధించి మీకు మంచి ఫలితాల్ని అందిస్తాడు. 4వ ఇంట్లో కేతువు లాభాలు మరియు ఖర్చులతో మిశ్రమ ఫలితాల్ని ఇవ్వవచ్చు. మిథున రాశి విద్యా ఫలాలు 2024 బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉంచబడినందున మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు మరియు మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చు. కానీ అధ్యయనాలకు సంబంధించిన గ్రహం బుధుడు జనవరి 7, 2024 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు ఈ కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించే స్థితిలో ఉండవచ్చు. వృత్తిపరమైన అధ్యయనాలు కూడా మీకు సహాయపడవచ్చు మరియు పైన పేర్కొన్న కాలంలో మీరు బాగా చేయగలరు. 9వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని చదువులో ముందుకు నడిపించేలా చేస్తుంది మరియు చదువులో మీకు ఊహించని అదృష్టాన్ని అందించవచ్చు మరియు విజయాన్ని అందుకోవచ్చు. బృహస్పతి పాలించిన రాశిలో ఈ వార్షిక మిథున రాశి ఫలాలు 2024 సంవత్సరం 10వ ఇంట్లో రాహువు స్థానం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా చేస్తుంది మరియు అధ్యయనాలకి విస్తరణ మార్గాన్ని సెట్ చేస్తుంది. మీరు మేనేజ్మెంట్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రొఫెషనల్ స్టడీస్పై ఎక్కువ ఆసక్తి చూపవచ్చు మరియు తద్వారా విజయం సాధ్యమవుతుంది. అలాగే కుటుంబ జీవితానికి సంబంధించి వార్షిక మిథున రాశి ఫలాలు 2024 మే 1, 2024 వరకు చంద్రుని రాశికి సంబంధించి 11వ ఇంట్లో స్థానభ్రంశం చెందడం వల్ల మిథునం స్థానికుల కుటుంబ జీవితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని వెల్లడిస్తుంది. బృహస్పతి యొక్క పైన పేర్కొన్న రవాణా కదలిక కారణంగా మీరు కలుసుకోగలిగే కుటుంబంలో అనుకూల ఫలితాలు ఉండవచ్చు. ఈ సంవత్సరంలో మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు. మే 1, 2024 తర్వాత చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీకోసం కుటుంబంలో కొన్ని ఎదురు దెబ్బల్ని తీసుకురావచ్చు. బృహస్పతి యొక్క అనుకూల స్థానం కారణంగా మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు. అలాగే మీ కుటుంబంలో మార్పులు ఉండవచ్చు మరియు 12వ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా ప్రస్తుత స్థానం నుండి కొత్త స్థానానికి నివాసం మారవచ్చు.
10వ ఇంట్లో ఉన్న రాహువు మరియు 4వ ఇంట్లో ఉన్న కేతువుల కారణంగా కుటుంబంలో కొన్ని అహంకార సమస్యలు మరియు వివాదాలు ఉండవచ్చు. కాబట్టి మీకు బాధలు మరియు ఆందోళన ఉండవచ్చు. కానీ 9వ ఇంట్లో శని యొక్క స్థానం మీ కుటుంబం జీవితంలో ఇబ్బందుల్ని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. మిథున రాశి వారికి 2024లో ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఎందుకంటే ప్రేమకు సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు అది గొప్ప విజయం కాకపోవచ్చు. ప్రేమ మరియు వివాహానికి సంబంధించి ఏవైనా మంచి విషయాలు కూడా సాధ్యమవుతాయి. మరియు బృహస్పతి 11వ ఇంటిని ఆక్రమించడం వల్ల ఏప్రిల్ 2024 వరకు మీకు అనుకూలమైన సమయం ఉండకపోవచ్చు. ఏప్రిల్ 2024 తర్వాత ప్రేమకు సంబంధించి మీకు మంచిగా అనిపించకపోవచ్చు మరియు మే 2024 నుండి ప్రేమ మరియు వివాహం వెంటనే జరగకపోవచ్చు. మే 2024కి ముందు బృహస్పతి మేషరాశిలో ఉంటాడు మరియు మేషరాశిలో బృహస్పతి యొక్క స్థానం మీకు వివాహం వంటి శుభకార్యాలకి ద్వారాలు తెరవవచ్చు. మే 2024 లోపు ప్రేమ మరియు పెళ్లి కోసం మీరు ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకోవాల్సి రావచ్చు. వార్షిక మిథున రాశి ఫలాలు 2024లో చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని సంచరించడం వల్ల ఈ సంవత్సరం 2024లో జరిగే మీ ప్రేమ మరియు వివాహానికి మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయని వివరిస్తుంది. నోడల్ గ్రహాల స్థానం కేతువులు 4వ ఇల్లు మరియు 10వ ఇంట్లో రాహువు మీ పట్ల ప్రేమలో ఆటంకాలు సృష్టించి ఆనందాన్ని తగ్గించవచ్చు. కానీ శని యొక్క స్థానం బాగా ఉన్నందున మీరు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి పెద్ద సమస్యల్ని ఎదుర్కోకపోవచ్చు. మిథున రాశి ఆరోగ్యపరంగా 2024లో చూసినట్లయితే బృహస్పతి 11వ ఇంట్లో ఉంచబడినందున ఏప్రిల్ 2024 వరకు మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వార్షిక మిథున రాశి ఫలాలు 2024 వెల్లడిస్తుంది. బృహస్పతి యొక్క ఈ స్థానం మరింత ఫిట్నెస్ మరియు శక్తిని జోడిస్తుంది మరియు తద్వారా మీ ఆరోగ్యానికి సానుకూల సంకేతాల్ని పంపుతుంది. కానీ చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంటిని ఆక్రమించినందున మే 2024 తర్వాత పరిస్థితి మారవచ్చు మరియు ఇది మీకు తప్పుడు సంకేతాల్ని పంపుతుంది. బృహస్పతి సంక్రమించిన తర్వాత మీరు అలసిపోయినట్లు ఒత్తిడికి గురవుతారు. మీ ఆరోగ్యానికి సమస్యల్ని జోడిస్తుంది. ఈ సంవత్సరం కేతువు 4వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది ఆకలి లేకపోవడం మరియు అశాంతి మొదలైన వాటికి కారణంగా జీర్ణ సమస్యల్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం కోసం కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి 2024 సంవత్సరం మొదటి అర్ధభాగం ఏప్రిల్ వరకు మీకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది మరియు మే 2024 నుండి బృహస్పతి యొక్క సంచారం మీ శక్తిని తగ్గించి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేలా చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు ప్రధానమైనవి కాకపోవచ్చు కానీ ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఓపికని కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు సహనాన్ని పెంపొందించుకోవాలి. ధ్యానం మరియు యోగా చేయడం వల్ల ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే మిథున రాశి వారు ప్రతిరోజు గణేష చాలీస పారాయణం చేయడం మరియు ముఖ్యంగా మంగళవారం పారాయణం చేయడం మరింత శక్తివంతంగా ఉంటుంది. అలాగే మంగళవారాల్లో కేతువుకి యాగహవనం చేయండి. ఇంకా ఓం కేతువే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. అలాగే ఓం గురవే నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించండి. ఈ పరిహారాన్ని కనుక మిథున రాశి వారు చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారి యొక్క 2024 వార్షిక రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.